ఇండియన్ రెసిపీ మిక్స్ వెజ్ కట్లెట్ తయారు చేసే విధానం. మిక్స్ వెజ్ కట్లెట్ తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: బెంగాల్ గ్రామ్ ఫ్లోర్ 4 cups, cabbage 4 cups, green peas ½ cup, carrot ½ cup, capsicum ½ cup grated, coriander leaves ½ cup, onion ½ cup chopped, tomato ½ cup, beetroot ½ cup and green chilli 4 pieces. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక వెజల్లో తీసుకొని బాగా మిక్స్ చేయండి. వాటర్ యాడ్ చేయకూడదు. టమాటాలో ఉన్న వాటర్ వల్ల ఇది ఒక డఫ్గా తయారవుతుంది, స్మూత్ డఫ్ కింద ప్రిపేర్ అవుతుంది. ఈ మనం ప్రిపేర్ చేసిన డఫ్ని 3 minutes అలాగే ఉంచండి. తర్వాత డఫ్ని తీసుకొని చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసి సైడ్కి ఉంచండి. ఈ బాల్స్ మనకు కావాల్సిన సైజులో తయారు చేసుకోవచ్చు. బాల్స్ కరెక్ట్గా రాకపోతే ఆయిల్ హ్యాండ్తో బాల్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ని హీట్ చేసి దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి మనం తయారు చేసి ఉంచుకున్న బాల్స్ని ఈ ప్యాన్ మీద 4 pieces పెట్టి మనం చూపించిన విధంగా వాటిని స్లోగా ప్రెస్ చేయండి, కేర్ఫుల్గా ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ చేసి వాటిని 3 minutes ఆయిల్ వేసి రోస్ట్ చేయండి. అంటే లైట్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. రోస్ట్ అయిన తర్వాత రివర్స్ సైడ్ కూడా ఆయిల్ వేసి రోస్ట్ చేయండి. 2 వైపులా రోస్ట్ అయిపోయాక వాటిని తీసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేయండి. ఈ విధంగా మిగిలిన అన్ని కట్లెట్లు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ కట్లెట్స్ మ్యాక్సిమం వెజిటబుల్స్ వేయడం వల్ల హెల్త్కు చాలా హెల్తీ. గ్రామ్ ఫ్లోర్ కూడా ఎక్కువ క్వాంటిటీలో పట్టదు. వేగనం కూడా అంటే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఫ్రెండ్స్కి సర్వ్ చేయడానికి చాలా బాగుంటాయి.